ఆపరేషన్ రైజింగ్ లయన్ గురించిన మేజర్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈరోజు ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసిన అటాక్కు ప్రతీకారంగా ఇరాన్ దాదాపు 100 షహీద్ సూసైడల్ డ్రోన్స్తో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. అయితే ఈ డ్రోన్స్ను దారిలోనే అమెరికన్ అండ్ జోర్డాన్ ట్రూప్స్ ధ్వంసం చేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. జోర్డాన్ ఇస్లామిక్ దేశమైన ఇది ఇజ్రాయెల్ అండ్ అమెరికా కోసం పనిచేస్తూ ఉంటుంది. ఈ యుద్ధంలో ఇరాన్ కోసం ఫిజికల్గా అంటే మాట సహాయం కాకుండా చెయ్యి సహాయంగా ఏ ఒక్క ఇస్లామిక్ దేశం ముందుకు రాలేదు, ఇరాన్కు సపోర్ట్ చేయలేదు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? సౌదీ, ఖతర్, యుఏఈ, ఒమాన్, బెహ్రెయిన్, టర్కీ, ఇండోనేషియా ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ చేస్తోంది తప్పు, ఇల్లీగల్, అన్ప్రవోకబుల్, మూర్ఖత్వం అని చెప్పాయే తప్ప డైరెక్ట్గా నేను నీకు అండగా ఉంటా ఇరాన్, పద ఇజ్రాయెల్ అని అమెరికా పైన ప్రతిదాడి చేద్దాము అని ఎవ్వరూ ముందుకు రాలేదు. మనలలో కొంతమంది రష్యా వస్తుంది, ఇరాన్కు అండగా ఉంటుంది అన్నారు. ఎవరూ రారండి. రష్యా ఒకే ఒక స్టేట్మెంట్, దిస్ ఈజ్ అన్ప్రవోకబుల్, ఇల్లీగల్, అన్యాక్సెప్టబుల్ అని చెప్పింది. మేము అంటే రష్యా, ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో చర్చల్లో కూర్చుంటాం. ఇరాన్ అణు ఆయుధాలను ఎప్పుడు ఎలా తయారు చేయాలి అనే చర్చల్లో మేము కూడా పాల్గొంటాము అని రష్యా చెప్పిందంతే. ఇరాన్ కోసం రష్యా ఆర్షనిక్ హైపర్సోనిక్ మిజైల్స్ను దించుతాను, ఇరాన్ కోసం రష్యన్ సైన్యాన్ని రంగంలో దించుతాను అని ఎక్కడా చెప్పలేదు. రష్యా ఎందుకు ఇరాన్కు హెల్ప్ చేయదు అంటే దీనికి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. ఇది చెప్పే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. ఈరోజు ఇజ్రాయెల్ చేసిన అటాక్, మొన్న ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ పైన చేసిన అటాక్, ఇవన్నీ చూస్తుంటే ఒక్కటి మాత్రం అర్థమవుతోంది, అడ్వాన్స్డ్ ఆయుధాలు యుద్ధ నీతిని మారుస్తాయి, ఒక దేశం యొక్క పవర్ ను చూపిస్తాయి అని. భారత్ యుద్ధ ఆయుధాల తయారీలో మంచి పొజిషన్ లో ఉండడం మనందరికీ ఊరట లాంటిది. భారత్ యొక్క డిఫెన్స్ మార్కెట్ గ్రో అవ్వడం భారత ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం. దీనివల్ల మనం కూడా గ్రో అవ్వచ్చు. దీనికి మనం నెల మినిమం 2000 వరకు ఇన్వెస్ట్ చేయాలి. హెచ్డిఎఫ్సి లైఫ్ టాప్ 300 ఆల్ఫా 50 ఫండ్ మన కోసం 100% క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్ తీసుకొచ్చింది. మెచ్యూరిటీ సమయంలో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు లాస్ అవ్వకుండా చూసుకుంటారు. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క లాస్ట్ డేట్ జూన్ 17, ఇంకా 5 డేస్ మాత్రమే మిగిలి ఉంది. దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. క్యూఆర్ కోడ్ ను కూడా పెడుతున్నాను, స్కాన్ చేసి చూడగలరు. గత 5 to 10 years లో ఈ ఎన్ఎఫ్ఓ యొక్క ఇండెక్స్ యాన్యువల్ యావరేజ్ రిటర్న్స్ 29.7% అండ్ 21%. ఇందులో మీరు 2015 లో 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి 67.4 lakhs అయి ఉండేది. ఇది ఎఫ్డి ఇచ్చే రిటర్న్స్ కంటే చాలా ఎక్కువగా ఇస్తుంది. దీని యొక్క ఎన్ఏవి 10 రూపీస్. ఇది మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ ను 300 లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఉన్న టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా మీ పెట్టుబడిని సేఫ్ గా ఉండేలా చూసుకుంటారు. మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ తో పాటు ఎవ్రీ ఇయర్ మీరు 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది ట్యాక్స్ ఫ్రీ. మన ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఇక్కడ నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. లాస్ట్ డేట్ జూన్ 17, ఇంకా 5 డేస్ మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా, క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాను. స్కాన్ చేసి దీన్ని చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. సో రష్యా ఎందుకు ఇరాన్ కు హెల్ప్ చేయలేదు అనడానికి గల మొదటి కారణం, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో ఇరాన్ కు డైరెక్ట్ గా రష్యా సపోర్ట్ చేస్తే యుద్ధం వైడర్ లెవెల్లో ఎక్స్పాండ్ అవుతుంది. అమెరికా ఇంకా అగ్రెసివ్ గా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాక్కొని చేస్తోంది. ఒకవేళ రష్యా డైరెక్ట్గా ఇరాన్కు సపోర్ట్ చేస్తే బాహాటంగానే సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ పెంట కూడా నెత్తి మీద పెట్టుకోవడం రష్యాకు ఇష్టం లేదు. రష్యా ఇరాన్కు సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ యుక్రెయిన్కు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, టిట్ ఫర్ టాట్ ఇవ్వాల్సి వస్తుంది. తెలివైన యూదులతో, ముఖ్యంగా మొసాద్తో రష్యా ఇప్పటికీ పెట్టుకోదలుచుకోలేదు. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో అణు ఆయుధాలు తయారు చేసి పెద్దన్న అవ్వాలి అని చూస్తోంది. సున్నీ సౌదీ అరేబియా దేశాన్ని దాటిపోవాలి అని చూస్తోంది. రష్యా ఇరాన్కు సపోర్ట్ చేస్తే సౌదీ అని మిగతా సున్నీ దేశాలైన యుఏఈ, ఒమాన్, బెహ్రెయిన్ వంటి దేశాలు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రష్యా డైరెక్ట్గా ఇరాన్కు సపోర్ట్ చేయడం లేదు. థర్డ్ రీజన్, రష్యా ఒక క్రైస్తవ దేశం అండి. రష్యాలో సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ జివిష్ పీపుల్ కూడా ఉన్నారు, జివిష్ స్పీకింగ్ పాపులేషన్ కూడా ఉన్నారు. సో రైట్ వింగ్ క్రిస్టియన్స్కు అగేన్స్ట్గా రష్యా ఇస్లామిక్ దేశానికి సపోర్ట్ చేయదు. ఇక్కడ అందరూ దేశ నాయకులు తమ దేశ హితం కోసం తమ రాజకీయాలనే దృష్టిలో పెట్టుకుంటారు. ఎలా పడితే అలా జియో పొలిటిక్స్లో సపోర్ట్ చేయరు. బాహాటంగా వచ్చేసి నేను ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పవు. ఎలాగైతే ఆపరేషన్ సింధూర్లో బాహాటంగా టర్కీ, అజర్బైజాన్ దేశాలు మేము పాకిస్తాన్ వెనక ఉన్నామని చెప్పావో అలా రష్యా చెప్పదు. ఎందుకంటే ఎన్నో స్ట్రింగ్స్ అటాచ్ అయి ఉన్నాయి అండ్ రష్యాలో యూదుల ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకుంటారు. 4వ రీజన్, లాస్ట్ రీజన్ ఏంటి అంటే రష్యాతో ఇరాన్కు ఫార్మల్ డిఫెన్స్ ప్యాక్ట్ లేదు. ఎలాగైతే ఆర్మేనియా, బెలారూస్తో
డిఫెన్స్ ప్యాక్ట్ ఉందో అలా ఇరాన్తో లేదు. ఇరాన్ దగ్గర డబ్బులు కూడా లేవు. ఇరాన్తో రష్యాకు ఏంటి లాభం? సో రష్యా మాట సహాయం చేసి ఇరాన్కు సపోర్ట్ చేసిందే తప్పితే బలంగా చెయ్యి సహాయం చేయలేదు అంటున్నా. ఈ చైనా పెంపుడు బార్కింగ్ డాగ్ నార్త్ కొరియా రంగంలో దిగి మేము ఇరాన్కు సపోర్ట్ చేస్తాము అని చెప్పింది. నార్త్ కొరియాను ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. ఇరాన్కు సపోర్ట్గా హమాస్, హెజ్బుల్లా, హౌతీ ఎవ్వరూ స్ట్రాంగ్గా నిలబడలేదు. అందరూ బలహీనపడ్డారు. 2023 అక్టోబర్ నుండి యుద్ధం జరుగుతోంది. హమాస్ వీక్ అయిపోయింది. హస్సన్ నజరుల్లా చావు తర్వాత హెజ్బుల్లా వీక్ అయింది. హౌతీ పేరుకు మాత్రమే ఉంది. హౌతీ పవర్ మొత్తం రెడ్ సీ వరకే. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ వరకు హౌతీ వచ్చి దాడి చేసే అవకాశం అయితే లేదు. ఈరోజు ఉదయం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క టాప్ మిలిటరీ ఆఫీసర్స్ను చంపేసింది. సింపుల్గా చెప్తా వినండి. అలీ ఖమేనీ గారు ఉన్నారు కదా, ఈయన ఫస్ట్ ర్యాంక్ కమాండర్ అయితే థర్డ్ ర్యాంక్ కమాండర్ అయిన మొహమ్మద్ బఘేరీను, థర్డ్ ర్యాంక్ ఆఫీసర్ను చంపేశారు. దేశానికి సర్వోచ్చమైన మూడో వ్యక్తిని చంపేశారు అన్నమాట. అది కూడా ఎలాగా? ఈయన ఉన్న పెంట్ హౌస్లో డ్రోన్స్ ద్వారా దాడి చేశారు. ఈ దాడి చేసింది మొసాద్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫే లేనప్పుడు అలీ ఖమేనీ ఏం చేస్తారు? ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటారు? ఫాస్ట్గా అయితే డిసిషన్స్ తీసుకోలేరు. ఇరాన్లో 1979లో రెవల్యూషన్ జరిగింది కదా, ఆ ఉద్యమ సమయం నుండి ఉన్న ఖుడ్స్ ఫోర్స్ కమాండర్ అయిన హుసైన్ సలామీను చంపేశారు. ఈయన నిన్నటి మొన్నటి నుండి ఇజ్రాయెల్ను చంపేస్తా, అంతం చేస్తా అని వార్నింగ్స్ ఇచ్చారు. ఇరాన్లో కొంచెం అగ్రెసివ్గా ఎవరైనా ఉన్నారంటే అది సలామీనే. ఇలా 20 మంది టాప్ లెవెల్ కమాండర్స్ను చంపేశారు. ఇవన్నీ ఇజ్రాయెల్ కాదు, స్వయాన అలీ ఖమేనీ గారి ట్విట్టర్ అకౌంట్లోనే ప్రకటించడం జరిగింది. మా కమాండర్స్ చనిపోయారు అని ఇరానే ప్రకటించింది. ఈ టాప్ కమాండర్స్ను ఎలా చంపారు అనేది ఇంకొక కేస్ స్టడీ లాంటిది. ఇంతవరకు నేను ఎక్కడా ఇలాంటి దాడులు చూడలేదు. ఈ 5 బిల్డింగ్స్ చూసారా? ఈ 5 బిల్డింగ్స్లో ఇరాన్ టాప్ కమాండర్స్ ఉండేవారు. కేవలం వీళ్ళు ఉన్న ఫ్లోర్స్ని ఎలా లేపేశారో చూడండి. ఈ స్పెసిఫిక్ అటాక్స్ను మొసాద్ డ్రోన్స్ ద్వారా లాంచ్ చేసిందంట. ఈ బిల్డింగ్స్ను క్యామికాజే డ్రోన్స్తో లేపేశారు. గెస్ వాట్? ఈ బిల్డింగ్స్లో ఉన్న నైబర్స్కు ఏమీ కాకుండా స్పెసిఫిక్గా టార్గెట్ను ఎంచుకొని దాడి చేశారు. ఈ ఆపరేషన్ కోసం మొసాద్ ఇరాన్ క్యాపిటల్ సిటీ అయిన టెహరాన్లోనే సీక్రెట్గా ఒక డ్రోన్ లాంచింగ్ సైట్ను పెట్టుకుందంట. ఇరాన్కే తెలియకుండా పెట్టుకున్నారు. శత్రు దేశంలోనే వీళ్ళు డ్రోన్ లాంచర్స్ను పెట్టుకున్నారు. దీనికి అర్థం ఏంటి అంటే క్లియర్గా ఇక్కడ ఇరాన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని. హమాస్ పొలిటికల్ వింగ్కు లీడర్ అయిన, హమాస్ యొక్క ముఖ్య లీడర్ అయిన ఇస్మాయిల్ హానియాను కూడా ఇక్కడే టెహరాన్లో చంపేశారు. అప్పుడు కూడా నేను వీడియో చేసి చెప్పా, ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ సరిగ్గా లేదు, ఫెయిల్ అయింది అని. అంత పెద్ద హై ర్యాంకింగ్ ఆఫీసర్ను, హై ర్యాంకింగ్ పొలిటికల్ లీడర్ను చంపేసినా కూడా ఇరాన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విషయంలో ఇరాన్ చాలా లో లెవెల్లో ఉంది. ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది. 1 వీక్ నుండి మొసాద్ ఇరాన్ టాప్ మిలిటరీ ఆఫీసర్స్ అండ్ సైంటిస్ట్ యొక్క అన్ని మూమెంట్స్ను ఫాలో అవుతోంది, రెక్కీ చేస్తుందంట. వీళ్ళ ఇళ్ళ దగ్గర రెక్కీ చేస్తున్నారంట. ఈరోజు అర్ధరాత్రి మొసాద్ ఏజెంట్స్ సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి నుండి ఈ లైట్ వెయిట్ యూఏవి క్యామికాజే ప్రిసిషన్ మునిషన్ డ్రోన్స్తో దాడి చేశారు. ఈ డ్రోన్స్లో కమాండర్స్ ఉన్న రూమ్ యొక్క లొకేషన్ను లాక్ చేశారు. ఈ డ్రోన్స్ డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేశాయి. సో టెక్నాలజీలో ఇరాన్ ఎంత వెనకబడి ఉందో చూడండి. ఈ బిల్డింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా పెంట్ హౌసెస్ పైన ఎలా దాడి చేశారో చూడండి. ఇరాన్లో టాప్ కమాండర్స్ ఎవ్వరూ మిగలలేదు. అలీ ఖమేనీ తప్పితే ఎవ్వరూ లేరు. ఒకరో ఇద్దరు ఉన్నారు. ఒకరిద్దరు వల్ల ఇజ్రాయెల్ అమెరికా పైన దాడి చేయడం సాధ్యం కాదు. అలీ ఖమేనీ గారి ఏజ్ అయిపోయింది. ఈయన ఏజ్ 75 దాటిపోయింది. ఈయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఉంది. సో ఈయన వల్ల పెద్ద పెద్ద డిసిజన్ తీసుకోవడం ఈ వయసులో కుదరదు. కాబట్టి ఇరాన్ ప్రతిదాడి హై ఫ్రీక్వెన్సీలో ఉండే అవకాశం లేదు. సో ఇజ్రాయెల్ అమెరికా పైన ఆపరేషన్ 2 ప్రామిస్ 3 లాంటి ఒక పెద్ద అటాక్ చేయడం ఇరాన్కు ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నా. మేబీ ఏదైనా జరగచ్చు, మిరాకల్ జరగచ్చు. ఇరాన్ ఫుల్ ఫోర్స్తో ప్రతిదాడి చేయొచ్చు. అయితే ఇప్పటికీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇరాన్ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నిటినీ ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. సో ఇప్పుడు ఇరాన్ గుడ్డిదైపోయింది. ఇరాన్ ఏ ఒక్క మిజైల్ను ఇంటర్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఇరాన్లో ఉన్న రాడర్స్ మొత్తాన్ని లేపేశారు. ఇరాన్ తన రాడర్స్ మొత్తాన్ని చైనా నుండి కొనుక్కున్నది. ఇప్పుడు ఈ చైనీస్ రాడర్స్ ఫెయిల్ అయ్యాయా, లేదా ఇజ్రాయెల్ యొక్క S-300 ఫెయిల్ అయిందా? అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్లో దాదాపు 100 to 200 ఇజ్రాయలీ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి కాకుండా అమెరికా, ఖతార్లో, ఇరాక్లో అన్ని చోట్ల అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా జోర్డాన్ అమెరికాకు సపోర్ట్ చేస్తుంది. సౌదీలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇరాన్ను అందరూ చుట్టుముట్టారు. పాకిస్తాన్ పేరుకు మాత్రమే ఇస్లామిక్ దేశం. పాకిస్తాన్ ఇరాన్కు ఎటువంటి హెల్ప్ చేయలేదు.
జస్ట్ మాట సహాయంగా దిస్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పింది కానీ ఎటువంటి సహాయం చేయలేదు. అండ్ పాకిస్తాన్ నుండి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్, అతను ఎవరో తెలియదు. పాకిస్తాన్ యొక్క అసీం మునీర్ కానీ షెహబాజ్ షరీఫ్ కానీ ఇంత పెద్ద దాడి జరిగినా కూడా ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఇరాన్ను అందరూ లైట్గా తీసుకున్నారు. బికాజ్ ఇరాన్ ఈజ్ అన్ షియా కంట్రీ. షియా డామినేషన్ వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టే వీళ్ళలో వీళ్ళే కొట్లాడుతున్నారు. సౌదీ కానీ యూఏఈ కానీ ఎవరే కానీ పెద్ద పెద్ద షేకులు ఎవరూ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఆ టర్కీలో మేబీ అర్ధగాని ఇచ్చి ఉంటాడు కానీ పాకిస్తాన్ నుండి ఎటువంటి పెద్ద నాయకుడు ముందుకొచ్చి ఇది తప్పు, ఇరాన్ వెనక నేనున్నాను, నా న్యూక్లియర్ వెపన్స్ తీసుకొస్తా, ఇజ్రాయెల్ పైన దాడి చేద్దామని పాకిస్తాన్ ప్రకటించలేదు. పాకిస్తాన్ అమెరికాకు అమ్ముడిపోయింది కాబట్టే ప్రకటించలేదు. యాక్చువల్లీ అసీం మునీర్కు రేపో మర్నాడు అమెరికా సత్కరిస్తోంది, మిలిటరీ లెవెల్లో సత్కరిస్తోంది. ఎందుకు సత్కరిస్తోంది అంటే అమెరికా ఇరాన్కు అగెయిన్స్ట్గా పాకిస్తాన్ను వాడుకుంటోంది. ఇరాన్ పైన దాడి చేయడానికి పాకిస్తాన్ను పింపులాగా, ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో పింపులాగా వాడుకుందో అలా పింపులాగా వాడుకోవాలని చూస్తోంది. కాబట్టే అమెరికా దగ్గరుండి సీజ్ ఫైర్ చేయించింది. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క టాక్టిక్స్ ఏంటి అంటే ఇజ్రాయెల్ పెద్ద తలకాయలనే లేపేస్తుందండి. చిన్న చిన్న సైనికుల్ని, ఉగ్రవాదుల్ని ఇజ్రాయెల్ పట్టించుకోదు. ఒకవేళ చంపినా కూడా దాన్ని హైప్ చేయదు. హమాస్ విషయంలో ఇస్మాయిల్ హానియాను, ఎయ్యా సిన్వర్ను, మొహమ్మద్ దీఫ్ను పెద్ద పెద్ద నాయకుల్ని చంపేశారు. పొలిటికల్ ఫిగర్స్ను చంపేశారు. ఇరాన్ యొక్క మాజీ ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహీం రైసీ గారు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. ఈయన్ను కూడా ఇజ్రాయెలే చంపింది అనే అనుమానాలు ఉన్నాయి. సో ఇజ్రాయెల్ పెద్ద పెద్ద తలకాయలనే టార్గెట్ చేస్తుంది. ఈసారి కూడా అలీ ఖమేనీ గారి వయస్సును గౌరవించి ఈయన్ను వదిలేసి మిగతా వారందరినీ చంపేశారు. సలామీ మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? బఘేరీ మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? చాలా పెద్ద పెద్ద నాయకులండి. ఇరాన్లో ఒక అందరూ పూజించే ఫిగర్స్ వీళ్ళు. అలాంటి వాళ్ళను చంపేశారు. హెజ్బుల్లాలో వన్ ఆఫ్ ద మెయిన్ సుప్రీం గాడ్ లాగా హసన్ నజరుల్లా ఉండేవాడు. లెబనాన్ ప్రజల్లో చాలామంది, ఈవెన్ హెజ్బుల్లాలందరూ హసన్ నజరుల్లాను దేవుళ్ళలా పూజించేవారు. హసన్ నజరుల్లాను లేపేసింది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ శత్రువు పైన భయం పెట్టడానికి పెద్ద పెద్ద వాళ్ళనే లేపేస్తుంది. ఈ పెద్దవాళ్ళ పోస్టులు వేరే వాళ్ళు తీసుకోవడానికి భయపడతారనమాట. ఒకవేళ నేను పెద్ద పోస్ట్ తీసుకుంటే, టాప్ కమాండర్ పోస్ట్ తీసుకున్నా, లేదా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ తీసుకున్నా నన్ను కూడా రేపు మొసాద్ చంపేస్తుంది అన్న భయం వీళ్ళ కడుపులో, వీళ్ళ గుండెల్లో ఉండేలా, వీళ్ళ మెదుడుల్లో ఉండేలా ఒక భయాన్ని పెంచి పెంచి ఇజ్రాయెల్ చంపుతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్లో దాదాపు 100 ప్రదేశాల్లో స్ట్రైక్ చేసింది. 1 కాదు 2 కాదు 100 ప్రదేశాల్లో. 1 కాదు 2 కాదు దాదాపు 200 ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ స్పేస్లో తిరుగుతున్నాయి. ఏ ఒక్క ఇరాన్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్ని ఆపలేకపోయాయి అంటే ఇరాన్ ఎంత బలహీనంగా ఉందో మీరే చూసుకోండి. 5 న్యూక్లియర్ సైట్స్ పైన ఇప్పటి వరకు దాడి జరిగింది. అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఎన్ని న్యూక్లియర్ సైట్స్ లేపేశారో అన్నది ఎవ్వరికీ తెలియదు. ఈ న్యూక్లియర్ సైట్ నుండి ఎటువంటి రేడియేషన్ బయటకు వచ్చింది అనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ప్రజలందరికీ ఇంటర్నెట్ను కట్ చేసింది. ఒకవేళ ఇంటర్నెట్ను ఆన్ చేస్తే ప్రజల తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కోపంగా ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రజలు అలీ ఖమేనీ గారి పైన కోపంగా ఉన్నారు. ఇంకొంతమంది ఇజ్రాయెల్ పైన కోపంగా ఉన్నారు. బెంజమిన్ నేతన్యాహు ఏమంటున్నాడు అంటే మా యుద్ధం ఇరాన్లో ఉన్న డిక్టేటర్తో, ప్రజలతో కాదు, ప్రజలందరూ బయటకు వచ్చి ఇరాన్ డిక్టేటర్షిప్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి, ఇరాన్ ను లిబరేట్ చేయండి. 1979 కంటే ముందు ఇరాన్ చాలా డెమోక్రటిక్ గా, చాలా వెస్టర్నైజ్ గా ఉండేది. అలా ఇరాన్ ను తయారు చేయండి అన్నట్లు బెంజమిన్ నేతన్యాహు ఇరాన్ ప్రజలకు సందేశాలు ఇస్తున్నాడు. కాబట్టే ఇరాన్ ప్రభుత్వం ఇరాన్లో ఇంటర్నెట్ను కట్ చేసింది. మేబీ ఇరాన్లో సివిల్ వార్ జరిగే అవకాశం ఉంది. నతాన్స్, తబ్రీజ్, సబాషీ రాడార్ ఫెసిలిటీ, పిరాన్షర్ మిలిటరీ ఫెసిలిటీ, కెర్మాన్ షా మిజైల్ బేస్, దీని యొక్క వీడియోస్ ఇక్కడ చూడొచ్చు. పెద్ద పెద్ద ఎయిర్ అండ్ మిలిటరీ బేసెస్ను లేపేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఏమంటున్నాడు అంటే ఒకసారి యూదులపైన నాజీస్ హోలోకాస్ట్ చేశారు, రెండోసారి ఇరాన్ ద్వారా న్యూక్లియర్ హోలోకాస్ట్ జరగకుండా చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఇరాన్కు అమెరికా 60 రోజులు టైం ఇచ్చింది. 60 రోజుల్లో న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయడం ఆపేయండి అని చెప్పింది. 60 రోజుల్లో ఇరాన్ ఆపలేదు. 61 రోజు అంటే ఈ రోజు దాడి జరిగింది. అలీ ఖమేనీ అకౌంట్ నుండి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 యొక్క అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు రాలేదు. ఇరాన్లో సివిల్ వార్ జరిగితే అలీ ఖమేనీ యొక్క పోస్ట్కే ప్రమాదం, అలీ ఖమేనీ దిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎన్నో విధవేషాలు వేశాడు. ఫస్ట్ పాకిస్తాన్కి వెళ్తా, ఆ తర్వాత ఇండియాకు వస్తా అన్నాడు. ఇండియా ఇజ్రాయెల్తో కలిసి ఐమాక్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా ఇరాన్ అలిగింది. మనలలో కొంతమంది ఇరాన్తో భారత్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి, 1 సైడ్ తీసుకోవద్దు అన్నారు. 1 సైడ్ తీసుకోవడం లేదండి.
ఇరాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేయడం మానేయాలి. జియో పొలిటిక్స్ను ఉమ్మాతో కలిపి చూడకూడదు. పెహల్గాం దాడికి ముందు హమాస్ పీఓకేలో ఏం చేసింది? హమాస్ పీఓకేకు ఎందుకు వెళ్ళింది? హమాస్ స్టైల్లో పెహల్గాంలో దాడి జరిగింది. హమాస్ను సపోర్ట్ చేసేది ఎవరు? ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. హమాస్ ఎవరు? ఇరాన్ యొక్క ప్రాక్సీ టీం అన్నమాట. ఇప్పటికీ ఇరాన్ జైష్ అండ్ లష్కరేకు ఫండింగ్ చేస్తూనే ఉంది. బలోచిస్తాన్ విషయంలో కూడా ఇరాన్ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. ఇరాన్లో ఉన్న సిస్తాన్ బలోచిస్తాన్ ప్రాంతంలో కూడా బలోచ్ ప్రజలు ఇరాన్ రెజిమ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇరాన్లో ఉన్న షియా ముస్లిమ్స్ బలోచ్ ముస్లిమ్స్ను తక్కువగా చూస్తారు, వివక్ష చేసి చూస్తారు. కాబట్టి బలోచిస్తాన్ విషయంలో ఇరాన్ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తోంది. ఇంకొక పక్క ఇజ్రాయెల్ మనకు ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ మనకు అడ్వాన్స్డ్ ఆయుధాలు ఇస్తుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా 20 మంది ఇజ్రాయలీ సైంటిస్ట్ లేదా ఇజ్రాయలీ ఏజెంట్స్ ఇండియాలో దిగారు. వీళ్ళు రాడార్ విషయంలో, సాఫ్ట్వేర్ విషయంలో ఎన్నో విధాలుగా భారత్కు సపోర్ట్ చేశారు. సో ఈ విధంగా ప్రజెంట్ సినారియో చూసుకుంటే భారత్ ఇజ్రాయెల్ వైపే కొద్దిగా వంగి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ తన బుద్ధిని మార్చుకోవాలి, ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం మానేయాలి, మెయిన్ స్ట్రీమ్కు రావాలి. ఆ తర్వాతే ఇండియా ఇరాన్తో డైలాగ్ను మొదలు పెడుతుంది. సో ఇరాన్ తన పద్ధతి మార్చుకుంటుంది అని భావిస్తూ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. పై చెప్పిన ఎన్ఎఫ్ఓను ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా. లాస్ట్ డేట్ June 17, ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. QR కోడ్ కూడా ఇస్తున్నాను, ఈజీగా స్కాన్ చేసి దీని గురించి చూడగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.